ప్రియా కారు వచ్చింది, దానికి కిందకి రమ్మని చెప్పానయ్యా. వెళ్ళవా? ఎందుకు వెళ్ళవు? నువ్వేగా డైవర్స్ అడిగావు, ఇప్పుడు వెళ్ళంటే ఎలా? లేదత్తయ్య, నన్ను క్షమించండి. అమ్మా నువ్వు నన్ను క్షమించమ్మా, వెళ్ళమను. ఒరే కిట్టు, బామ్మ నీకు దీని గురించి ఇంకా పూర్తిగా తెలియదు. ప్లీజ్ నువ్వు వెళ్ళు, వెళ్ళు. నా బిడ్డను వదిలి నేను వెళ్ళలేను అత్తయ్య. ప్లీజ్ నన్ను వెళ్ళమని చెప్పకండి. ఏంటి, నీ బిడ్డను వదిలి నువ్వు వెళ్ళలేవా? కానీ 3 నెలలైందే, ఆ బిడ్డను వదిలి నువ్వు వెళ్ళలేవా? ఏయ్, నాకు 30 ఏళ్ళు వచ్చాయి. నన్ను నా కుటుంబం నుంచి విడదీసి వేరు కాపురం పెట్టాలని చూసావు, నాకెంత బాధగా ఉంటుంది. ఈ ఇల్లు నీకు నచ్చలేదన్నావు కదా, సంతోషం లేదు, ప్రశాంతత లేదు, నరకంలో ఉన్నట్టుగా ఉంది అని. మరెందుకు ఈ నరకంలో ఉండడం? నీ స్వర్గం అక్కడ వెయిట్ చేస్తుంది, అక్కడికే వెళ్ళు. వెళ్ళు 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 వెళ్ళు. కిట్టు, క్షమించగలిగేవాడే పెద్ద మనిషి. అనే నేను పెద్ద మనిషిని కానయ్యా, సగటు మనిషిని, తట్టుకోలేను. అసలు మా ఇద్దరి మధ్య అంత పెద్ద గొడవ ఏం జరిగిపోయిందని? నేను డైరీ చదివేశాను అంటుందా? ఆ డైరీలో ఏం రాసుందని? నాకు నచ్చిన కలర్ బ్లూ, నాకు నచ్చిన యాక్టర్ వీళ్ళు, నాకు నచ్చిన చోటు మట్టి మసాలా, ఇదేగా రాసుంది. నా కాబోయే భర్త మా నాన్నలా పెళ్ళాం చుట్టూ కుక్కలా తోకాడిస్తూ తిరగాలని రాసుంటే అసలు నీ మొహం కూడా చూసిండేవాడిని కాదే. కిట్టు ప్లీజ్, నా బిడ్డను వదిలి నేను వెళ్ళలేను కిట్టు ప్లీజ్. ఏ బిడ్డ? అబార్షన్ చేసుకుంటానన్నావే ఆ బిడ్డ? ఇప్పుడు ఎక్కడి నుంచి పొంకొచ్చిందే ప్రేమ? కిట్టు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐ యామ్ సారీ. చెడు రక్తం అని అన్నావే, నీ మంచి రక్తం అక్కడ నీకోసం వెయిట్ చేస్తుంది. పోవే బయటికి, పోవే. తీసుకెళ్ళి అమెరికా అబ్బాయికి ఇచ్చి చేయండి, లేదా ఐశ్వర్య రాయ్ని చేయండి. బట్ as of now, please get out. ప్లీజ్ అల్లుడు గారు. తలెత్తుకు నిలబడాల్సిన చోట అలా నించోలేదు, అందుకే ఇప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది. మీ సహనానికి దొరికిన బహుమానం. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్రియా, మీ అమ్మని నేను ఇంకా బతికే ఉన్నాను. ఎవరి దయా దాక్షిణ్యాలు మనకు అక్కర్లేదు. తీసుకువెళ్ళండి, వెళ్ళండి. ప్రియా రా. విడిపోతున్నది బంధం, విలవిలలాడెను ప్రాణం. అమ్మా అన్నా పిలుపుకు ముందే కమ్మని బంధం కడతేరిందే. అమ్మతనానికి అర్థం అన్నది చివరకు తెలిసినదే. తప్పు చేయడం మనిషికి సహజమేనురా, ఇప్పుడిచ్చిన ఫలితం లేదనేనురా. విడిపోతున్నది బంధం. ఎందుకమ్మా ఏడుస్తూనే ఉంది? బిడ్డకు అమ్మ కావాలరా. అమ్మ కావాలా? ఏయ్, ఏ అమ్మా? నిన్ను కన్నాను కూడా ఇష్టపడలేదా ఆ అమ్మా? ఇంతమంది ఉన్నాగా నీకోసం. కిట్టు, ఎందుకురా బిడ్డను తిడతావు? 30 ఏళ్ళు వచ్చాయి నీకు, నువ్వే అమ్మ నదిలో ఒక క్షణం ఉండలేకపోతున్నావు. 3 నెలల బిడ్డ రాది, దాన్నెందుకు వాళ్ళ అమ్మ నుంచి దూరం చేస్తావు? తనకు అర్థం కాలేదమ్మా, ఏది అర్థం కాలేదు.
ప్రేమ అంటే ఏంటి, బంధం అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి ఏది అర్థం కాలేదు. చిన్న చిన్న విషయాలని పెద్ద పెద్ద గొడవలుగా మారాయి. చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు వినడం వల్లే తను ఈ స్థితికి వచ్చింది. సొంత బుద్ధి లేదు, సర్దుకుపోవడం అంటే ఏంటో తెలీదు. ఏడుస్తూ వెళ్ళింది కదా, ఇప్పుడు అర్థమవుతుంది. ఏడవని 2 రోజులు అలాగే ఏడవని, అప్పుడు అర్థమవుతుంది భర్త అంటే ఏంటి, బిడ్డ అంటే ఏంటి అని. ఆ తర్వాత నేనే వెళ్ళి తీసుకొస్తానమ్మా. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? తనని నిజంగా ద్వేషించి దూరం చేసుకున్నానా? తన్ని వదిలి నేను ఒక క్షణమైన ఉండగలను అనుకున్నావా? తన గురించి ఆలోచించకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేనమ్మా. తనని చూసిన క్షణం నుంచి నేను చచ్చేంత దొరుకుతానేనమ్మా నాకు ప్రాణం. ఐ సో లవ్ హర్ అమ్మా. మమ్మ కారాపు. వాట్? మమ్మ ప్లీజ్ కారాపు. నోరు మూసుకొని నేను చెప్పినట్టు విను. ఇప్పుడు నువ్వు కారాపకపోతే నేను డోర్ తీసి దూకేస్తాను. ప్రియా స్టాప్ ఇట్. ప్రియా ఆగు. ప్రియా నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నా వల్ల కాదు మమ్మ, నాకు నా బిడ్డ కావాలి. ప్లీజ్ నన్ను వదిలేనే వెళ్తాను. నేను నీచంగా మాట్లాడి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేసరి ఇప్పుడు ఏమో పెట్టుకుని వెళ్తావు ఒకరికి? పర్వాలేదు మమ్మ, నాకు నా బిడ్డ కావాలి. మీకు బుద్ధి ఉందా? నోరు మూసుకొని పడి ఉండండి. హౌ డేర్ యు! నువ్వు ఆడదానివా? నువ్వు ఆడదానివేనా? నీ మొహం నాకు చూపించుకో. కన్న బిడ్డని నడి రోడ్లో నిలబెట్టావు కదే. ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధం లేదు. వెళ్ళి బెచ్చవెత్తు. మీరు కూడా నన్ను ఇలా నోరుమై మూసుకొని కూర్చో. పోవే. ఏమ్మా 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 నువ్వెందుకు వెళ్తున్నావు? నన్ను మాత్రం వెళ్ళొద్దని చెప్పి. ఏమ్మా? ప్రియా సారీ ప్రియా, వెళ్ళమ్మా ప్లీజ్ నన్ను క్షమించు ప్రియా. నన్ను వదిలే. వస్తావా రావా? I'm sorry. I'm sorry too. I'm sorry. That's okay. Kitu. ఏంట్రా? I'm totally convinced. I love you. I love you. I love you. I love you. I always loved you.
ఓ ప్రియ సఖీ నా ప్రియ సఖీ నా మనసులో కొలువుండిపో ఏ నాటికి